హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పెద్ద విశేషమేమీ కాదు. గౌరవప్రదంగా అప్పుడప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నేతలు హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలవడం అనేది చాలా చాలా సహజం. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇదే సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి 3 రోజుల క్రితం గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్తో భేటీ కావడం కూడా పెద్ద విశేషం ఏమీ కాదు. అయితే గవర్నర్తో భేటీలో సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి వెళ్ళారు. ఏం చర్చించారు, ఎందుకు భేటీ అయ్యారు అన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఇక ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం భేటీకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ భేటీ అయితే గౌరవప్రదంగా జరిగింది. మొదట గవర్నర్ని కలిసి ప్రత్యేకంగా చర్చలు జరిపి ఆ తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్తో భేటీ కావడం వెనక మతలబు ఏంటి? ఇదే చాలామందిని ఆలోచిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి వ్యవహారం లిక్కర్ స్కామ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో కావాల్సినటువంటి డిస్టిలరీస్కి నాసిరకం నాణ్యం మద్యం కొనుగోలు చేసి భారీగా లబ్ధి చేకూర్చారు. ఆ డబ్బుల్ని తాడేపల్లిలోని సిఎంఓ క్యాంపస్కి చేర్చారు. అక్కడి నుంచి అనేక రకాలుగా అక్రమ మార్గంలో పెట్టుబడులు పెట్టారు. తద్వారా భారీ స్కామ్ జరిగింది అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిర్ధారించింది. ఆ సిట్టు ఇప్పటికే దాదాపు 4-5 అరెస్టు చేసింది. అందులో సజ్జల శ్రీధర్ రెడ్డి, కిసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నిన్నైతే ఏకంగా భారతీ సిమెంట్స్కి ఆడిటర్గా పనిచేసినటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. ఇక మిగిలినటువంటి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా జీవీడి కృష్ణమోహన్ వీళ్ళందరికీ నిన్న ముందస్తు బెయిల్ వచ్చింది. ఇలా వేగంగా ఈ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సాగుతున్నటువంటి వేళ సీఎం నేరుగా గవర్నర్తో ఆ తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్తో భేటీ కావడం వెనుక ఏదో ఒక పెద్ద అంశమే ముడిపడి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుంటుంది? వాస్తవానికి ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని సిట్ ఇప్పటికే పేర్కొంది. అంటే ఈ కేసులో ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి మెడకే ఈ లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగించబోతున్నారా? జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేసేటంత వరకు వెళతారా? ఇలాంటి చర్చలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే సీఎం వేస్తున్నటువంటి స్టెప్స్ కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారు, 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఇప్పటికే సిట్ అధికారికంగా వివిధ రిమాండ్ రిపోర్ట్స్లో పేర్కొంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి భారీగా లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారు అని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఇట్లా 3 పార్టీల నేతలు ఆరోపించారు. భారీగా స్కామ్ జరిగింది అన్నది వాళ్ళందరి అభియోగం. దానికి తగ్గట్టుగా సిట్టు రంగంలో దిగింది, కొంత విచారణ చేసింది. ఆ విచారణ ఆధారంగా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొంది. అందులో కొంతమందిని అరెస్ట్ చేసింది, మరికొంతమంది అరెస్ట్ కోసం కసరత్తులు చేసింది. ముందస్తు బెయిల్లో మిథున్ రెడ్డి, ఇప్పుడు ధనుంజయ రెడ్డి, జీవీడి కృష్ణమోహన్ వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ కేసులో మరొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేదానికి పూనుకుంటారా? ఆ అరెస్టు చేసే క్రమంలో భాగంగానే ఇప్పటికే గవర్నర్తో భేటీ అయ్యి గవర్నర్కి ఆ విషయాన్ని నివేదించి ఆ తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్తో కూడా మాట్లాడి ఉంటారా? ఇదొక సందేహం. ఇలాంటి అనుమానాలు ఇప్పుడు చాలా మందిలో మొదలవుతున్నాయి. నిజంగానే అలాంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వస్తుందా? ఎందుకంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. దాదాపు 50 రోజులు 52 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు వాసాన్ని గడపాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో నిర్బంధించే అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు మొదలయ్యాయి. అంతవరకు ఈ ప్రభుత్వం వెళుతుందా అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుంది అన్నది కూడా చాలా చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా ఇప్పటికే
జగన్మోహన్ రెడ్డికి మోదీకి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డిని మోదీ అనేక రకాలుగా కాపాడుతున్నారని కూటమి పక్ష నేతల్లో కూడా ఉన్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం. మోదీ ఆశీస్సులతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రీతిని సాగుతున్నారు అని కూటమి పక్షాల ముఖ్య నేతల మనసులో ఉన్నటువంటి మాట. అలాంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేదానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటే, అలాంటి ప్రయత్నాలు చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చాలా చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. అది వచ్చే వారంలో జరుగుతుందా, ఆ తర్వాత ఒక నెల రోజుల్లో జరుగుతుందా, ఎప్పుడు జరిగినప్పటికి కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వేస్తున్నటువంటి అడుగులు మాత్రం అత్యంత కీలకమైనటువంటి దశకు చేరుకున్నట్టు కనిపిస్తుంది.